పార్టీ ఫుల్ లోడ్తో మంచి ఎక్స్పోర్టింగ్కి వెళ్ళే షిప్ లాగా ఎలాంటి ఖాళీ లేకుండా బ్రహ్మాండంగా సముద్రంలో ఒడిదుడుకులు లేకుండా బ్రహ్మాండంగా సాగిపోతున్న వైసీపీ షిప్ ఒకసారిగా సింక్ అవుతుంది, ఒక్కసారిగా మునిగిపోతుంది. ఇదేమీ ఎగ్జాగరేషన్ కాదు. అది మునిగిపోతుంది అని చెప్పడం అనేది ఏదో కొంతమంది ఊహించినట్టుగానో ఆ మీడియా ఈ మీడియా లేకపోతే ఆ వెంకటకృష్ణ ఈ కృష్ణ ఏదేదో మాట్లాడుకున్నట్టుగా ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇట్స్ ఎ సింకింగ్ షిప్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేకపోతే రాజకీయాలు తెలిసిన ఏ విశ్లేషకుని అడిగినా చెప్తున్న మాట. ఇట్స్ ఎ సింకింగ్ షిప్. ఎందుకు అనంటే ఇప్పటికి దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలను అధికారికంగా అటువాళ్ళని ఇటు జంబ్లింగ్ చేయడము, లేకపోతే కొంతమందికి టికెట్ లేవని చెప్పడము, కొంతమంది వాళ్లే విసిగెత్తిపోయి మాకు ఈసారి వద్దు అని చెప్పడమో జరిగింది. తర్వాత మనకు తెలుస్తున్న దాని ప్రకారం ఇంకో 40 మంది ఎమ్మెల్యేలు సేమ్ ఇలాగే తప్పుకోబోతున్నారు, లేదా తప్పించబడుతున్నారు, లేదా మార్చబడుతున్నారు. లోకేష్ అన్నట్టుగా మన ఇంటి ముందు పనికిరాని చేత పక్కోడి ఇంటి ముందు ఎలా పనికొస్తుంది అనే దానికి ఇక సమాధానం ఓటర్లు చెప్పాలి. ఈ నియోజకవర్గంలో అయితే గెలవడు అన్నా అని ఇంకో నియోజకవర్గానికి పంపిస్తున్నప్పుడు మరి ఆయన అక్కడ ఎలా కలుస్తాడు? ఎక్కడో ఒకటి పాలిటిక్స్లో ఏదో 1, 2, 3 అలా జరుగుతూ ఉంటాయి. వెరీ రేర్ థింగ్స్. ప్రతి ఎలక్షన్లో ఒకళ్ళో ఇద్దరు అలా సీట్లు మారుతూ ఉంటారు. వాళ్ళు ఒక్కోసారి గెలవచ్చు, ఒక్కోసారి ఓడిపోవచ్చు. కానీ ఇక్కడ ఇన్ని పదుల సంఖ్యలో ఇంతమందిని మార్చడం అనేది ఏ రకమైన వ్యూహము? ఇది పార్టీ మునిగిపోతున్న నావా అని చెప్పడానికి ఇది ఒక సిమ్టమ్ కాదా అనేది ఒకటి. రెండవది, ఒక్క నిమిషం ప్లీజ్. రైట్. రెండవది ఎంపీలు. 22 మంది ఎంపీలను గెలుచుకున్న వైసీపీ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది కేంద్రంలో. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఒక రాష్ట్రం నుంచి 25కి 22 గెలుచుకున్న పార్టీగా చాలా పైగా వీళ్ళకు తోడు ఇంకొక 9 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి దాదాపు 30 మంది లోక్సభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అటు లోక్సభ ఇటు రాజ్యసభ వీళ్ళందరినీ పెట్టుకొని కీలకమైన రోల్ ప్లే చేస్తుంది అనుకున్న వైసీపీ పార్టీ అక్కడ చతికిలబడింది. అక్కడ ఏమాత్రం రాష్ట్రం కోసం కానీ లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి కానీ, రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న వాటిని కాపాడుకోవడం కోసం కానీ, లేకపోతే కేంద్రం ఈ రాష్ట్రంలో అమ్మేయాలనుకున్న వాటిని కాపాడుకోవడానికి కానీ, లేకపోతే పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్న రాష్ట్రాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా కాపాడకపోగా వాళ్ళకి దాసోహం అన్న దుర్గతి చూసాం మనం. ఇప్పుడు అవే కదా, అదానికి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా అదే కనపడుతోంది. సో ఈ సిచ్యువేషన్లో ఇవాళ 10 మంది ఎంపీలు సుమారుగా 10 మంది ఎంపీలు మేము పోటీలో ఉండము అంటున్నారు. అందులో సగం మందినేమో ఆయనే వద్దు అంటున్నాడు, సగం మంది ఏమో మేమే ఉండము అంటున్నారు. ఆ మిగతా 12 మందిలో కూడా డౌటే. మెజారిటీ దాదాపు 7-8 మంది వాళ్ళు కూడా ఈసారి మేము పోటీ చేయబోము అని మెజారిటీ చెప్తున్నారు. ఒక 3-4 ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారు. మరి తక్కువ ఖర్చుతో పోద్ది, ఓడినా గెలిచిన అనుకుంటున్నారా, లేదా ఎమ్మెల్యేలుగా అయితే గెలుస్తాం అనుకుంటున్నారు తెలియదు. కానీ మొత్తం ఏదైతే వాళ్ళు. సో ఈసారి ఎంపీలుగా ఉన్న వాళ్ళలో మెజారిటీ 22 మందిలో నాకు తెలిసి ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళందరూ పోటీకి విముఖంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు అసలు కొత్త వాళ్ళు పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఎవరు ఎంపీలుగా పోటీ చేయడానికి అనే పరిస్థితి ఉంది వాళ్ళ. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఆర్ ఐఎమ్ నాట్ జోకింగ్ ఆల్సో. చాలా అబ్జర్వ్ చేసి చాలా దీని తర్వాతనే చాలామంది వైసీపీ నాయకులతో మాట్లాడిన తర్వాతనే నేను ఈ మాటలు చెప్తున్నాను. తర్వాత ఎంపీలు ఇంతగా వెక్స్ అయిపోవడం కారణం ఏంటంటే, ఏ ఒక్క ఎంపీకి ఏదో ఆ కోటరీలో ఉండే ఒకళ్ళిద్దరికి తప్ప అపాయింట్మెంట్లో ఎవరికి. ఇప్పటి వరకు అసలు చాలామంది ఎంపీలు ఎవరో కూడా చాలామంది ప్రజలకే తెలియదు ఆంధ్రప్రదేశ్లో. అయితే గీతే వివాదాల్లో చిక్కుకున్న గోరంట్ల మాధవ్ లాంటి ఒకళ్ళిద్దరు, లేకపోతే కోటరీలో భాగంగా ఆస్తులు పాస్తులు జిల్లాలు లేకపోతే గనులు చూసే మిథున్ రెడ్డి ఇలాంటి కొంతమంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడ మనకు కనిపించరు అసలు. ఆ పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు ఫోటోలో తప్ప.
ఎంత దారుణం అంటే వస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 5 నుంచి 6 మంది ఎంపీలని, లోక్సభ సభ్యుల్ని ఈసారి మీరు 150 కోట్లు, 100 నుంచి కొంతమంది 120, కొంతమంది 130, కొంతమంది 150 కోట్ల వరకు డిపాజిట్ చేయండి అని స్వయంగా ముఖ్య నేతే అడిగారు అనేది బయటకు వస్తున్న సమాచారం, విశ్వసనీయ వర్గాల సమాచారం. 150 కోట్లు డిపాజిట్ చేయండి, అలా అయితేనే మీకు టికెట్, లేకపోతే కొత్త వాళ్ళని పెట్టుకుంటా అన్నారని. వాళ్ళందుకు నిరాకరించడం, లేదా మాకు టికెట్ వద్దు, మాకు డబ్బులు వద్దు, మేము డబ్బులు లేవు మా దగ్గర మీకు ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారని కూడా సమాచారం వస్తే, నా దగ్గర పేర్లు కూడా నేను విన్నాను. పేర్లు చెప్పకూడదు, ఎందుకు వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ దోస్ నేమ్స్. మరోవైపు కొంతమంది సెలెక్టెడ్గా ఎంపీస్ని డబ్బులు డిపాజిట్ చేయడంతో పాటు చంద్రబాబుని, ఇప్పుడు మన ఆయన గుడివాడ కోడాలి నాని కానీ, వంశీ కానీ, రోజా గారు కానీ, ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు సురేష్ కానీ, లేదా ఇట్లాంటి ఒక 5-6 అంబటి రాంబాబు గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎలా తిట్టిపోస్తారో ఆ రేంజ్లో చంద్రబాబుని తిట్టడమే పనిగా తిరగాలి. అటు ఢిల్లీలో తిట్టాలి, ఇక్కడ రాష్ట్రంలో తిట్టాలి, నియోజకవర్గాల్లో కూడా ఇదే పని మీద ఉండాలి. రోజు చంద్రబాబుని తిట్టిపోయడం పనిగా పెట్టుకోవాలి అనేది. పైగా ఎంపీలు ఎవరైతే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇక పూర్తిగా చేయాలి అని చెప్పడంతో వాళ్ళు నో అని చెప్పారనేది లేటెస్ట్గా సమాచారం. సో ఇలాంటి చర్యలు చాలా ఉన్నాయి. ఈ వైసీపీ అనేది ఇప్పుడు సింకింగ్ షిప్ అనడానికి ఇవి కొన్ని సిమ్టమ్స్ మాత్రమే, కొన్ని లక్షణాలుగా మనకు, అంటే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్న మాట. పైగా అలాంటి విశ్లేషణలే ఉన్నాయి. దీని మీద మనం చర్చను చూద్దాం. చర్చలో ముందుగా